జై కాళీకృష్ణ భగవాన్, జై జగన్మాత. ఈరోజు సద్గురువుతో నాకున్న అనుభవాల్లో ఈరోజు టాపిక్ ఏంటంటే హక్కు వదిలితే దిక్కు లేదన్నారు గురువుగారు. దానికి జరిగిన సంఘటన మీకు ఈరోజు తెలియజేస్తాను. నేను ఒకరోజు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఒక పంచాయతీరాజ్లో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ గారు వచ్చారు. వచ్చి గురువుగారికి నమస్కారం పెట్టుకుని పళ్ళు అవి పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుని తర్వాత ఏమన్నారంటే ఆయన, గురువుగారు నేను రిటైర్ అయిపోయానండి, నాకున్న 8 ఎకరాలు కూడా మా అబ్బాయికి ఇచ్చేసానండి, ఇప్పుడు పెన్షన్ వస్తుందండి, నాకు ఆ పెన్షన్ వస్తుంది, ఇక్కడ మీ దగ్గర మీ ఆశ్రమంలో సేవ చేసుకుందాం అనుకుంటున్నానండి, మీ దయ అన్న. ఏంటన్నా బాబు, మళ్ళీ ఒకసారి చెప్పాను. అదేంటి, నేను రిటైర్ అయ్యానండి, నాకున్న 8 ఎకరాలు మా అబ్బాయికి ఇచ్చేసానండి, ఇప్పుడు మీ సేవ చేసుకున్నాను. ఓకే, నీ ఉన్న ఆస్తి అంతా మీ అబ్బాయికి ఇచ్చావా? నా దగ్గర నువ్వు సేవ చేస్తావా? అంటే నేను నిన్ను చూడాలా? ఏటయ్యా మాట్లాడేది? హక్కు వదిలితే దిక్కు లేదు. నీకున్న ఎకరాల్లో 2 ఎకరాలు నీ పేరు మీద పెట్టుకో, తర్వాత ఆడికి తర్వాత వెళ్ళి ఆడికి ఇస్తావు, ఇంకోటికి ఇస్తావు. తర్వాత హక్కు వదులుకున్నావంటే నీకు దిక్కు ఉండదు. నన్ను చూడమంటావేటి? నీకున్నది వదిలేసి. ఏమయ్యా ఆఫీసరు, ఇదేనా నువ్వు తెలుసుకున్నది నా దగ్గరకు వచ్చి? అందుచేత ఎవరు కూడా హక్కు వదలకండి. మీరున్నన్నాళ్ళు, మీరు వెళ్ళిన తర్వాత అది ఎలా జరిగితే అలా జరుగుతూ ఉంటుంది అని గురువుగారు ఆయనకి ఉద్బోధ చేశారు. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.